హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇంత సడన్గా పెళ్లి ఫిక్స్ చేయటం ఏంటి బావగారు? అసలు భూమికి పెళ్లి ఇష్టమో లేదో కనుక్కున్నారా అని కృష్ణప్రసాద్ శరత్ చంద్రను అడుగుతూ ఉంటాడు. తను కోరుకున్న విధంగానే గగన్ అనే ఒక నీచుడిని తీసుకొచ్చి భూమికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. కానీ ఆ గగన్ ఏం చేశాడు? నిలువున మన పరువు తీసి భూమిని పెళ్లి చేసుకోనని మండపంలో నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాకు నచ్చిన సంబంధం తీసుకొచ్చి భూమికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నాము. అపూర్వ ఈ సంబంధం తీసుకురావటం కోసం చాలానే కష్టపడింది. భూమికి ఈ పెళ్లి సంబంధం ఖచ్చితంగా సెటిల్ అవుతుంది అని చెప్పి శరత్ చంద్ర కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటాడు. బావగారు, అనవసరంగా తొందరపడకండి, పిల్లల జీవితాల్ని నాశనం చేయొద్దు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏంటి కృష్ణప్రసాద్, గగన్ నీ కొడుకు అని చెప్పి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నేను ప్రస్తుతం మాట్లాడుతుంది భూమి గురించి బావగారు. భూమి నా చెల్లెలు శోభచంద్ర కూతురు. అంటే భూమి నా మేనకోడలు గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. అలా ఆలోచించేవాడివి అయితే కనుక నీ కొడుకు కంటే గొప్ప సంబంధం తీసుకొనిరా, భూమికి పెళ్లి చేద్దాం అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా భూమి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తాడు. భూమిని గోరింటాకు పిన్ని అలాగే మీరా ఇద్దరు కలిసి రెడీ చేస్తూ ఉంటారు. మీరా, నేను కాస్త భూమితో మాట్లాడాలి, మీరు బయటికి వెళ్ళండి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏంటండి, భూమికి ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకోమని చెప్పడానికి వచ్చారా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. అది కాదు మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఏది కాదండి, మీ కొడుకు గగన్నే పెళ్లి చేసుకోమని చెప్పాలనుకుంటున్నారా అని మీరా అడుగుతూ ఉంటుంది. అది కాదు మీరా, సడన్గా పెళ్లి క్యాన్సిల్ అయింది. గగనే భూమిని వద్దనుకున్నాడు. ఇప్పుడు భూమికి ఈ పెళ్లి ఇష్టమో లేదో తెలుసుకోకుండా బావగారు పెళ్లి సంబంధం తీసుకొస్తే భూమి పాపం ఎవరికి చెప్పుకుంటుంది? ఆ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. భూమికి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో అన్నీ మా అన్నయ్యకు బాగా తెలుసండి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. అవును మావయ్య, నాకేం కావాలో నాన్నకు బాగా తెలుసు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్, అమ్మ భూమి, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు మావయ్య, నాకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో నాన్నకు బాగా తెలుసు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అర్థమైంది కదా, ఇక మీరు వెళ్ళండి, పెళ్లి వాళ్ళు వచ్చే సమయం అవుతుంది, మేము భూమిని రెడీ చేయాలి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ వస్తుంది. ఏంటి భూమి అలా ఉన్నావు, ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇష్టం లేకపోతే చెప్పు భూమి, నేను ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడతాను అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏమైనా ఉంటే మా నాన్నతో నేను చెప్పుకోగలను పిన్ని, నాకు నోరు ఉంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. పాపం ఆ గగన్ గాడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా అన్నావు. ఆ గగన్ గాడు నిన్ను చెప్పుతో కొట్టినట్టు అసహించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు గతి లేక నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటున్నావు అంతే కదా భూమి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. నేను ఏం చేసినా మా నాన్న కోసమే అని భూమి చెప్తూ ఉంటుంది. అపూర్వ, అపూర్వ, త్వరగా రా, పెళ్లివాళ్ళు వచ్చారు అని శరత్చంద్ర పిలుస్తూ ఉంటాడు. అదిగో పెళ్లివాళ్ళు వచ్చారంట, మీరా త్వరగా భూమిని రెడీ చేసుకుని కిందికి తీసుకొనిరా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ కిందికి వెళ్తుంది. అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కలిసి పెళ్లి వాళ్ళను ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు. బాగున్నారా అని చెప్పి శరత్చంద్ర పెళ్లి వాళ్ళను అడుగుతూ ఉంటాడు. మేము బాగున్నాం శరత్చంద్ర గారు, మీరు బాగున్నారా అని చెప్పి పెళ్లి వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. శరత్చంద్ర గారు, మీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకోవడం మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము అని పెళ్లి వాళ్ళు చెప్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి, నా కూతురు ఈ మధ్యనే నా దగ్గరకు చేరింది. నా కూతుర్ని అల్లరి ముద్దుగా చూసుకున్నాను. నా కూతురికి ఇప్పుడే పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదండి, కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి చేయాల్సి వస్తుంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. జరిగిందంతా మాకు తెలుసు శరత్చంద్ర గారు, గగను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోనని మండపంలో నుంచి వెళ్ళిపోయాడంట కదా, అందుకే ఇంత సడన్గా మీరు పెళ్లి ఫిక్స్ చేశారంట కదా, మీ అమ్మాయికి ఆ గగన్ కంటే మంచి సంబంధం తీసుకొస్తానని ఛాలెంజ్ చేశారంటగా అని పెళ్లి వాళ్ళు శరత్చంద్రని అడుగుతూ ఉంటే శరత్చంద్ర తలదించుకుంటాడు. ఆ గగన్ కంటే మాది మంచి సంబంధమేలే, మీరేం బాధపడకండి శరత్చంద్ర గారు, మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము అని పెళ్లివాళ్ళు అంటూ ఉంటారు. సరే అండి, వచ్చి కూర్చోండి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అమ్మ మీరా, త్వరగా భూమిని తీసుకొనిరా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక మీరా భూమిని తీసుకొని వస్తుంది. భూమిని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి వాళ్ళు భూమిని చూసి, అమ్మాయి చాలా బాగుంది, ఎంత వీలు కుదిరితే అంత తొందరగా మా ఇంటి కోడల్ని చేసేయండి అని చెప్పి పెళ్లి వాళ్ళు అడుగుతూ ఉంటారు.
మరి కట్న కానుకల గురించి మాట్లాడుకుందామా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. మాట్లాడుకోవడానికి ఏముంది శరత్చంద్ర గారు, మీకున్నది ఒక్కగానొక్క కూతురు, మీరు సంపాదించిందంతా కూడా ఆ అమ్మాయికే కదా అని చెప్పి పెళ్లి వాళ్ళు అంటూ ఉంటే అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మా బావకి ఇంకో కూతురు ఉంది కదా, అదే నా కూతురు నక్షత్ర అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అది కాదండి, భూమియే శరత్చంద్ర గారి అసలైన వారసురాలు కదా అని చెప్పి పెళ్లి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఏ నా కూతురు అసలైన వారసురాలు కాదా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ నువ్వు కాసేపు ఆగు, ఈ ఆస్తి అంతా కూడా శోభచంద్ర కష్టార్జితం భూమికే దక్కాలి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అదేంటి బావా, మరి నక్షత్రకేమిస్తాం అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ముందు భూమికి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఏమైనా మిగిలితే నక్షత్రకిద్దాం అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. బావా, నేను నా కూతురు నీ కళ్ళకి పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నావా, భూమికి ఇచ్చిన తర్వాత మిగిలితే నా కూతురికి ఇస్తావా, మిగలపోతే ఇవ్వవా అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే అండి, మీరు కోరుకున్న విధంగా ఆస్తి మొత్తం కూడా మీకే ఇచ్చేస్తాము అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం, పంతులు గారిని పిలిపించి నిశ్చితాంబూలాలు ఈరోజే మార్చుకుందాం, ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పి పెళ్లి వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు భూమి ఒక్క నిమిషం నేను మీ అందరితో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పమ్మా అని చెప్పి పెళ్లి వాళ్ళు అడుగుతూ ఉంటారు. పెళ్ళైన తర్వాత మీ అబ్బాయి ఇల్లరికం రావాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, మాకు చాలానే ఆస్తిపాస్తులున్నాయి, మేమేమైనా గతిలేని వాళ్ళం అనుకున్నావా ఏంటి, మా అబ్బాయి ఇల్లరికం రావటం ఏంటి అని చెప్పి పెళ్లి వాళ్ళు అంటూ ఉంటారు. నేను మా నాన్నను వదిలి వెళ్ళటానికి నా మనసు అంగీకరించట్లేదు, నాకు పెళ్ళైన తర్వాత కూడా నేను మా నాన్న కళ్ళెదురుగానే ఉండాలనుకుంటున్నాను, అందుకే నాకు ఇల్లరికం వచ్చే భర్త మాత్రమే కావాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇదెక్కడ విడ్డూరమమ్మా, ఇంతకంటే ఎక్కువ ఆస్తుపాస్తులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇల్లరికం రామని అడిగే వాళ్ళని మాత్రం మిమ్మల్నే చూస్తున్నాం, మీదేమైనా గొప్ప సంబంధం అనుకుంటున్నారా ఏంటి, నిన్ను ఒకడు చీ కొడితే ఏమోలే పాపం ఆడపిల్ల అని చెప్పి నిన్ను చేసుకోవడానికి వచ్చాము, అంతేకాని మీకు ఏదో ఆస్తులున్నాయని మిమ్మల్ని చేసుకోవట్లేదు అని చెప్పి పెళ్లి వాళ్ళు అంటూ ఉంటారు. మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని చెప్పి శరత్చంద్ర అంటాడు. మేము మాట్లాడుతుంది నిజమే కదండి, ఆ గగన్ గాడు చీ కొడితేనే కదా మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది అని చెప్పి పెళ్లి వాళ్ళు అంటూ ఉంటారు. మమ్మల్ని అంత అవమానకరంగా మాట్లాడతారా మిమ్మల్ని అని శరత్చంద్ర వాళ్ళ దగ్గరకు కోపంగా వెళ్తూ ఉంటే, బావా ఒక్క నిమిషం ఆగు, వాళ్ళు అన్నది కరెక్టే కదా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏంటి అపూర్వ కరెక్టు, నా కూతురు భూమిని అంత తక్కువ చేసి మాట్లాడతారా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. బావా మనం గగన్ కాదన్నాడని చెప్పి ఇప్పుడు ఈ పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోవాలనుకున్నాము, మనమే తగ్గి ఉండాలి, అలాంటిది ఆ అబ్బాయిని ఇలరికం రమ్మని భూమి అడగటం ఏంటి బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి, ఆ అబ్బాయిని ఇల్లరికం పంపించరంట, ఈ పెళ్లి చేసుకుంటావా లేదో చెప్పు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. చేసుకోను అని భూమి చెప్తుంది. మీరు చేసుకోపోవడం ఏంటండి, మేమే మిమ్మల్ని చేసుకోము అని చెప్పి పెళ్లి వాళ్ళు కోపంగా వెళ్ళిపోతారు. ఇక భూమి బాధపడుతూ ఉంటుంది. శరత్చంద్ర భూమి దగ్గరకు వెళ్ళి, అమ్మ భూమి, ఈరోజు మనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఆ గగన్ గాడేనమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఆ గగన్ గాడు మన పరువు తీసేశాడమ్మా, మన ఇంటిని మనల్ని తలదించుకునేలా చేశాడు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి నువ్వేం బాధపడకు, ఈ సంబంధం కాకపోతే మరొక సంబంధం తీసుకొచ్చి నీకు ఘనంగా పెళ్లి జరిపిస్తాను, ఆ గగన్ గడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తాను అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నీ కూతురు కొన్ని కండిషన్లు, నువ్వు కొన్ని కండిషన్లు పెడితే నీ కూతురు పెళ్లి ఎప్పటికీ జరగదు బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ ఇక చాలు ఆపు, ఈసారి సంబంధం నేను చూస్తాను, అన్ని కండిషన్స్తోనే ఇంటికి అల్లుడిని తీసుకొస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. ఇక భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అన్నయ్య ఇల్లరికం అల్లుడు ఖచ్చితంగా వస్తాడా అని మీరా అడుగుతూ ఉంటుంది. ఎందుకు రాడమ్మా, ఖచ్చితంగా వస్తాడు, నా కూతురు నా కళ్ళ ముందే ఉంటుంది, నాకు అంతకు మించి ఏం కావాలి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అమ్మ మీరా, నాకొక ఆలోచన వచ్చింది, నా కూతురు భూమిని నీ ఇంటి కోడల్ని చేసుకుంటావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నీ ఉద్దేశం ఏంటో చెప్పమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అన్నయ్య నువ్వు వరం ఇచ్చి ఉద్దేశం అడుగుతున్నావేంటన్నయ్య, మా చెర్రీకి నీ కూతురు భూమినిచ్చి పెళ్లి చేస్తావా అన్నయ్య, మన ఇద్దరం వియంకులు అవుదాం అంటున్నావా అన్నయ్య, నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. కానీ చెర్రీని చేసుకోవడానికి భూమి ఒప్పుకుంటుందో లేదో అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. భూమిని నేను ఒప్పిస్తానమ్మా, నా కళ్ళ ముందే భూమి చెర్రీ సంతోషంగా తిరుగుతుంటే నేను చూసి సంతోషపడతాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సరే అన్నయ్య, నేను కూడా చెర్రీతో మాట్లాడతాను అని మీరా చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే
కృష్ణప్రసాద్ బయటికి వెళ్తాడు. శారదకు ఫోన్ చేస్తాడు. శారద ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. గగన్ ఇంట్లోనే ఉన్నాడా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇంట్లోనే ఉన్నాడండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. భూమికి మ్యాచ్ ఫిక్స్ అయిపోయినట్టే శారద అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏంటండి అప్పుడే భూమికి మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందా అని శారద అడుగుతూ ఉంటుంది. అవును, చెర్రీకి భూమికి పెళ్లి చేయాలని చెప్పి ఆ శరత్ చంద్ర మీరాను అడిగాడు శారద అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. సరేలేండి, భూమి తలరాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది అని శారద చెప్తూ ఉంటుంది. గగన్ ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు, అసలు సడన్గా మండపంలో భూమిని పెళ్లి చేసుకోనని ఎందుకు చెప్పాడు శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏమో తెలియదండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇంకా కృష్ణప్రసాద్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే శారద వాళ్ళ ఇంటికి నక్షత్ర వస్తుంది. ఏమండి ఆ అపూర్వ కూతురు నక్షత్ర వస్తుంది, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి శారద ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా నక్షత్ర లోపలికి వచ్చి శారద అత్తయ్య బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. గగన్ బావా భూమిని పెళ్లి చేసుకోనని భూమికి బాగా బుద్ధి చెప్పాడు అత్తయ్య అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఆ విషయం మాట్లాడటానికే వచ్చావమ్మా, అయితే బయలుదేరు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. లేదత్తయ్య, నేను ఇంకో విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను. బావ భూమిని రిజెక్ట్ చేశాడు కదా, బావకి నాకు పెళ్లి చేయండి అత్తయ్య అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని శారద అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, భూమికి చెర్రీకి పెళ్లి జరిగిపోతుంది కదా, నేను బావ పెళ్లి చేసుకుంటే తప్పేంటి, ఒక్కసారి నేను బావ పెళ్లి చేసుకున్నట్టు ఊహించుకోండి అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. అప్పుడే గగన్ వస్తాడు. ఊహించుకోవడం దేముందిలే కానీ ఏంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని చాలా ఆతృతతో ఉన్నావు, నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటావా, మీ నాన్న వద్దన్నా పెళ్లి చేసుకుంటావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అవును బావా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం నేను ఎవరినైనా ఎదిరిస్తాను, ఆఖరికి మా మమ్మీనైనా సరే అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. అయితే సరే, నేను ఆలోచించుకొని చెప్తాను, ఇప్పుడు నువ్వు బయలుదేరు అని గగన్ అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.